హాయ్ అండి అందరికీ. వెల్కమ్ టు రాజారాజు 360. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు చికెన్ దమ్ బిర్యానీ రెస్టారెంట్ స్టైల్‌లో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దామా? పక్కా కొలతలతో ఇలా ప్రిపేర్ చేస్తే గనక టేస్ట్ అద్దిరిపోద్దండి అంతే. ముందుగా ప్రిపరేషన్‌లోకి వెళ్ళిపోతే హాఫ్ కేజీ చికెన్ శుభ్రంగా కడుక్కొని ఒక 10 నిమిషాల పాటు సాల్ట్ వాటర్‌లో నానబెట్టి పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఆ వాటర్ అంతా వంపేసి ఇప్పుడు నేను చూపిస్తున్న ఈ బిర్యానీ దినుసులనేది దాంట్లో వేసేసుకోవాలండి. బిర్యానీ దినుసులంటే అందరికీ తెలుసు కాబట్టి నేను సెపరేట్‌గా ఏం చెప్పట్లేదండి. ఇప్పుడు దీంట్లోనే ఒక స్పూనున్నర అల్లం వెల్లుల్లి పేస్టు, ఒక స్పూన్ పసుపు, ఒక స్పూన్ సాల్ట్ ఇక్కడి వరకే తీసుకుంటున్నానండి. తర్వాత రైస్‌లో కూడా మనం తీసుకోవాల్సొస్తది. ఒక స్పూన్ కారం, ఒక స్పూన్ బిర్యానీ మసాలా వేసుకొని ఆ గిన్నె పక్కన పెట్టుకోవాలండి. ఇప్పుడు నేను చూపిస్తున్న ఈ మసాలా సెపరేట్‌గా మనం ఓన్‌గా ప్రిపేర్ చేసుకుంటున్నామండి. ఎండు కొబ్బరి ముక్కలు సన్నగా తరుక్కొని మిక్సీ జార్‌లో వేసుకోవాలి. అలాగే ఒక స్పూన్ ధనియాల పొడి, ఒక హాఫ్ కప్ వరకు పెరుగు. ఈ 3 కూడా మిక్సీ పట్టి మెత్తగా చేసేసుకోవాలి. ఆ పేస్ట్‌ని కూడా నేను వేసేసుకున్నాను. ఇప్పుడు దాంట్లోనే ఒక 2 పచ్చిమిర్చి, కొంచెం కసూరి మేతి మెత్తగా మ్యాష్ చేసుకొని వేసుకున్నాను. ఇదంతా కూడా చికెన్‌కి పట్టేలాగా చక్కగా కలిపేసేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ పాటు మూత పెట్టి పక్కన పెట్టేసుకోవాలి. ఇలా చేస్తాం వల్ల ముక్క సాఫ్ట్‌గా ఉంటుంది. అలాగే టేస్ట్ కూడా బావుంటుందండి. ఈ మసాలా అంతా ముక్కకు పట్టి టేస్ట్ బావుంటుంది. ఇప్పుడు కళాయి పెట్టుకొని బ్రౌన్ ఆనియన్స్ కోసం మనం కళాయి పెట్టుకొని ఒక 4 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని దాంట్లో సన్నగా తరిగి పెట్టుకున్న ఆనియన్స్ వేసేసుకోవాలి. ఇప్పుడు మనకి ఈ బ్రౌన్ ఆనియన్స్ అనేది ప్రిపేర్ అయిపోయినాయండి. ఈ పక్కన పెట్టుకోవాలి. మనం బిర్యానీకి ఏ కళాయి అయితే తీసుకుంటున్నామో ఆ కళాయిలో మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్న చికెన్ మొత్తం వేసుకొని ఒక లేయర్ లాగా స్ప్రెడ్ చేసుకోవాలి. దాంట్లోనే హాఫ్ కప్ వరకు ఆయిల్ కూడా వేసుకోవాలి. కొత్తిమీర, పుదీనా కూడా పైన చల్లుకోవాలండి. ఒక లేయర్ లాగానే చల్లుకోవాలి. ఇప్పుడు బ్రౌన్ ఆనియన్స్ కూడా పైన స్ప్రెడ్ చేసేసుకోవాలి. ఇలా స్ప్రెడ్ చేసుకొని మూత పెట్టి ఒక 5-10 మినిట్స్ వరకు పొయ్యి మీద పెట్టి సిమ్‌లోనే కుక్ అవ్వనివ్వాలి. మనం హాఫ్ అన్ అవర్ ముందే బాస్మతి రైస్ అనేది నానపెట్టేసుకున్నామండి. ఇప్పుడు ఆ రైస్‌లో నేను చూపిస్తున్న బిర్యానీ దినుసులు, అలాగే కొంచెం కొత్తిమీర, పుదీనా, ఆ రైస్‌కి సరిపడా సాల్ట్ కూడా నేను అక్కడే ఏసేసాను. మనకి రైస్ అనేది 70% వరకు కుక్ అయితే సరిపోతుందండి. చూడండి నేను చూపిస్తున్నట్టు ఇలా కొంచెం ఇరిగితే సరిపోతుంది. ఇప్పుడు మనం ఈ రైస్ అంతా కూడా ఈ చికెన్‌లోకి స్ప్రెడ్ చేసేసుకోవాలి. ఒక లేయర్ లాగా స్ప్రెడ్ చేసుకోవాలండి. ఇప్పుడు పైన బ్రౌన్ ఆనియన్స్, కొత్తిమీర, పుదీనాతో గార్నిష్ చేసేసుకోవాలి. పైన 2 స్పూన్లు నెయ్యి కూడా వేసుకోవాలి. ఆ క్లిప్ అనేది మిస్ అయిపోయిందండి. ఇప్పుడు ఫుడ్ కలర్ కొంచెం వాటర్‌లో కలుపుకొని అది కూడా ఒక లేయర్ లాగా వేసేసుకోవాలి పైన. ఇప్పుడు మూత పెట్టి పైన బరువు కోసం, వెయిట్ కోసం నేను రోల్ పెట్టుకున్నాను. ఆవిరి అనేది బయటకు వెళ్ళకూడదు. తర్వాత ఒక 10 నిమిషాల పాటు సిమ్‌లో పెట్టి దమ్మేసేస్తే అంతేనండి. మన చికెన్ దమ్ బిర్యానీ రెస్టారెంట్ స్టైల్‌లో రెడీ అయిపోయింది. ఇలా పక్కా కొలతలతో ప్రిపేర్ చేస్తే గనక టేస్ట్ అనేది చాలా బాగా వస్తుందండి. బయట మనం తినాలన్నా గూడా ఆలోచించాల్సొస్తుంది. చిన్న పిల్లల గురించి, మన గురించి మనం ఆలోచించుకోవాల్సొస్తుంది. ఎందుకంటే బయట పరిస్థితులు బాగోలేదు కాబట్టి. ఇలా ఇంట్లోనే ఈజీగా చక్కగా ప్రిపేర్ చేసుకుంటే ఇంటిల్లపాది సంతోషంగా తినొచ్చండి. టేస్ట్ గూడా అద్దిరిపోద్దంతే. బయటికి మన ఇంట్లో చేసుకున్న దానికి డిఫరెంట్ ఏం పెద్దగా ఏముండదండి. ప్రిపేర్ చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. దమ్ ముక్కలు కూడా చాలా అంటే చాలా బావుంటాయండి. ఎందుకంటే మనం ముందుగానే మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్నాం కదండీ! ఆ మసాలా అంతా గూడా చికెన్‌కి చక్కగా పట్టి ముక్క అనేది చప్పదనం అనేది ఉండదు. చాలా టేస్ట్‌గా ఉంటుంది. థాంక్ యూ ఫర్ వాచింగ్.